check brother. Back. IEEE ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీర్స్ అనేది ప్రపంచంలోనే అతిపెద్ద టెక్నికల్ ప్రొఫెషనల్ సొసైటీ అండి. IEEE సొసైటీ కింద చాలామంది సైంటిస్ట్ ఇంజనీర్స్ అందరూ మెంబర్స్గా ఉంటారు. ఈ IEEE కింద ఇంజనీరింగ్ కాలేజెస్లో స్టూడెంట్ చాప్టర్స్ ఉంటాయి. చాలా ఇంజనీరింగ్ కాలేజెస్లో ముఖ్యంగా టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్ మీద పనిచేస్తున్న వాళ్ళు, ఇన్నోవేషన్స్ మీద పనిచేస్తున్న వాళ్ళు స్టూడెంట్ చాప్టర్స్ అనేవి ఎస్టాబ్లిష్ చేసి రన్ చేస్తూ ఉంటారు. ఈ IEEE హైదరాబాద్ చాప్టర్ వాళ్ళు, ఈ హైదరాబాద్ చాప్టర్ కింద మనకి ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఇంజనీరింగ్ కాలేజెస్, తర్వాత తెలంగాణలో ఉన్న ఇంజనీరింగ్ కాలేజెస్ అందరూ కూడా స్టూడెంట్ చాప్టర్స్ అన్ని IEEE హైదరాబాద్ చాప్టర్ కింద వస్తాయి. ఈ IEEE హైదరాబాద్ చాప్టర్ వాళ్ళు ప్రతి సంవత్సరం స్టూడెంట్ కాంగ్రెస్ అని చెప్పి స్టూడెంట్స్తోనూ తర్వాత ఫ్యాకల్టీ కౌన్సిలర్స్తోనూ ఒక మీటింగ్ పెట్టడం జరుగుతుంది. ఆ మీటింగ్లో ప్రతి సంవత్సరం ఒక ఇంజనీరింగ్ కాలేజ్ బ్రాంచ్కి ఒక అవార్డు ఇవ్వడం జరుగుతుంది. వైబ్రెంట్ స్టూడెంట్ బ్రాంచ్ అవార్డు అని చెప్పి ఒక అవార్డు ఇవ్వడం జరుగుతుంది. ఆ అవార్డు ఈ సంవత్సరం మా కాలేజీకి ఇవ్వడం జరిగింది. ఈ అవార్డు కోసం మొత్తం 118 ఇంజనీరింగ్ కాలేజెస్ ఏపీ, తెలంగాణ మొత్తం అన్ని 2 స్టేట్లు కలిపి పార్టిసిపేట్ చేయడం జరిగాయి. ఈ 118 కాలేజెస్లో ఫస్ట్ రౌండ్లో 59 కాలేజెస్ని షార్ట్ లిస్ట్ చేశారు. 59 కాలేజెస్ నుంచి 9 కాలేజెస్ లాస్ట్ రౌండ్ క్వాలిఫై చేసి 9 కాలేజెస్లో మా కాలేజీకి మాత్రమే ఈ వైబ్రెంట్ స్టూడెంట్ బ్రాంచ్ అవార్డు ఇవ్వడం జరిగింది. ఆ 9 కాలేజెస్లో CBIT, MBSR, ముఫకంజా, గోకరాజు, రంగరాజు ఇట్లాంటి పెద్ద పెద్ద కాలేజెస్ అన్నీ కూడా కంపీట్ చేశాయి. పెద్ద యూనివర్సిటీ కాలేజెస్, ఉస్మానియా యూనివర్సిటీ, JNTU, NIT వరంగల్ ఇలాంటి కాలేజెస్ కూడా టాప్ 9 కాలేజెస్లోకి రాలేకపోయాయి. అట్లాంటిది మా కాలేజ్ పిల్లలు, మా కాలేజ్ ఫ్యాకల్టీ పడ్డ శ్రమ గత 2 సంవత్సరాల నుంచి మా వాళ్ళు కండక్ట్ చేసిన యాక్టివిటీస్ కానీ, మా వాళ్ళు చేస్తున్న ప్రాజెక్ట్స్ కానీ ఇవన్నీ కూడా అక్కడ ప్రజెంట్ చేయడం జరిగింది. ఒక స్టాల్ ఇచ్చారు మాకు, అందులో ప్రజెంట్ చేయడం జరిగింది. అక్కడికి వచ్చిన మెంబర్స్ అందరూ కూడా అవన్నీ చూసి చాలా ఇంప్రెస్ అయ్యి ఓటింగ్ ద్వారా మా ఇంజనీరింగ్ కాలేజీకి వైబ్రెంట్ స్టూడెంట్ బ్రాంచ్ అవార్డు ఇవ్వడం జరిగింది. మేము గత 2 సంవత్సరాల నుంచి కంటిన్యూస్గా టెక్నికల్ ఎడ్యుకేషన్లో వాల్యూస్ పెంచడానికి, టెక్నికల్ డెప్త్ అనేది పెంచడానికి మంచి మంచి ప్రాజెక్ట్స్ చేయించాము మా పిల్లలతో. లాస్ట్ ఇయర్ సంశోధన అనే నేషనల్ లెవెల్ టెక్నికల్ ఫెస్ట్ ప్రాజెక్ట్ ఎక్స్పో కండక్ట్ చేశాము. సో దాంట్లో మాకు చాలా పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ స్టూడెంట్స్ ఎగ్జిబిట్ చేశారు. సో అలాంటివి మేము ఎగ్జిబిట్ చేసాం వాళ్ళకి. ఒక ప్రాజెక్ట్ దాంట్లో మేము ఎగ్జిబిట్ చేసిన ప్రాజెక్ట్స్లో ఒక అత్యుత్తమమైన ప్రాజెక్ట్ ఏంటి అంటే రేడియో కంట్రోల్ ఏరోప్లేన్. అది మేము ఎగ్జిక్యూట్ చేసి డెమాన్స్ట్రేట్ చేసి చూపించాం వాళ్ళకి. దానివల్ల చాలా ఇంప్రెస్ అయ్యారు. సో మేము ఇప్పటి వరకు గత 1 ఇయర్లో 16 టెక్నికల్ ఈవెంట్స్ కండక్ట్ చేశాము, 3 నాన్ టెక్నికల్ ఈవెంట్స్ కండక్ట్ చేశాము, 16 అడ్మినిస్ట్రేటివ్ మీటింగ్స్ కండక్ట్ చేశాము, ఒక 2 ఈవెంట్స్ హైదరాబాద్ IEEE సెక్షన్తో జాయింట్గా కండక్ట్ చేశాము. మొత్తం ఒక 1 ఇయర్లో IEEE అరోరాస్ ఇంజనీరింగ్ కాలేజ్ స్టూడెంట్ బ్రాంచ్ 37 ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసి రికార్డు సృష్టించింది. అందువల్ల మా బ్రాంచ్ని వైబ్రెంట్ స్టూడెంట్ బ్రాంచ్ IEEE అని అవార్డు చేసి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లోకెల్లా మేటి IEEE బ్రాంచ్గా డిక్లేర్ చేశారు. సో దానికి మేము చాలా ప్రోగ్రామ్స్ చేస్తున్నారు, నేషనల్ లెవెల్లో కండక్ట్ చేస్తున్నాం కాబట్టి మాకు ఈ అవార్డు వచ్చిందని మేము చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాం. వరంగల్ కానీ, JNTU కానీ, ఉస్మానియా యూనివర్సిటీ కానీ, CBIT, MBSR ఇంజనీరింగ్ కాలేజ్ మేము ఫస్ట్ టైం పోటీ పడ్డాము. ఫస్ట్ టైం వచ్చేసింది మాకు. అంటే మేము ఈ పోటీలో పాల్గొనడం ఫస్ట్ టైము. ఆ ఫస్ట్ టైమే మాకు వైబ్రెంట్ స్టూడెంట్ అవార్డు వచ్చింది. వాళ్ళు ఎట్లా ఇన్స్పైర్ అయింది అనుకుంటున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ అవార్డు వైబ్రెంట్ బ్రాంచ్ M. దేవేందర్ రాసుకున్నారు. M. దేవేందర్ స్టూడెంట్ IEEE చైర్పర్సన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా కాలేజ్కి ఫస్ట్ టైం పార్టిసిపేట్ చేసి ఫస్ట్ టైం వైబ్రెంట్ స్టూడెంట్ బ్రాంచ్ అవార్డు వరకు వెళ్ళి అవార్డు తీసుకున్నందుకు యాజ్ ఎగ్జిక్యూటివ్ కమిటీ చైర్మన్గా మా టీం తరఫున చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. 1 ఇయర్ నుంచి 2014-15 అకాడమిక్ ఇయర్లో వీఆర్ వెరీ స్ట్రగుల్ ఫర్ అవర్ ఈవెంట్స్ టు కండక్ట్ ద ఈవెంట్స్. కాలేజ్ లెవెల్లో, నేషనల్ లెవెల్లో చాలా ఈవెంట్స్ విత్ సపోర్ట్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్ కమిటీ అండ్ ప్రిన్సిపల్, బ్రాంచ్ కౌన్సిలర్, బ్రాంచ్ మెంటర్ మేము చాలా ఈవెంట్స్ కండక్ట్ చేసాం. వాటి రికగ్నిషన్ త్రూ రిపోర్ట్స్ మేము హయ్యర్ అథారిటీస్కి ఇవ్వడం ద్వారా వాళ్ళు మమ్మల్ని రికగ్నైజ్ చేసి ఈసారి కాంపిటీషన్కి మమ్మల్ని పిలవడం ద్వారా అక్కడికి వెళ్ళి మా రిపోర్ట్స్ ఏమున్నాయి, మా యాక్టివిటీస్ ఏం చేసాం, మా ప్రజెంటేషన్స్ ఏంటి, వర్కింగ్ మోడల్స్ ఏంటి అని ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అక్కడికి వెళ్ళి మేము 2 days పాటు అక్కడ మేము ఎగ్జిబిట్ చేసాం.
దాన్ని వాళ్ళు ఫైనలిస్ట్ చేసి టాప్ కాలేజెస్ కాంపిటీషన్లో ఉన్నాక కూడా మేము వాళ్ళతో పాటు పోటీ పడి వైబ్రెంట్ స్టూడెంట్ బ్యాచ్ షార్ట్ లిస్ట్లో 9 మెంబర్స్ లిస్ట్లో 9 కాలేజెస్ షార్ట్ లిస్ట్ అయ్యాయి. దాంట్లో మాది వచ్చింది అవుట్ ఆఫ్ 118 కాలేజెస్ వీ హ్యావ్ సెలెక్టెడ్. అందులో 9 స్టాల్స్లో మేము ప్రజెంటేషన్ ఇవ్వగా ఫైనల్గా వైబ్రెంట్ స్టూడెంట్ బ్యాచ్ అవార్డు అనేది 2 స్టేట్స్ కలిపి ఓవరాల్గా మా కాలేజ్కి అరోరాస్ ఇంజనీరింగ్ కాలేజ్కి ఇవ్వడం జరిగింది. దానికి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. అసలు గ్రేట్ అచీవ్మెంట్ ఫర్ అస్. థ్యాంక్ యూ. గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీవన్. యాక్చువల్గా చాలా హ్యాపీగా ఉంది వైబ్రెంట్ స్టూడెంట్ బ్రాంచ్ అవార్డు రావడం. పార్టిసిపేట్ చేసిన ఫస్ట్ టైమే రావడం చాలా హ్యాపీగా ఉంది. యాక్చువల్గా చాలా కష్టపడ్డాను దాని గురించి. మాకు ప్రిన్సిపల్ సార్, మా హెచ్ఓడి ఇంకా మా బ్రాంచ్ మెంటర్ బాగా సపోర్ట్ చేశారు. వాళ్ళ సపోర్ట్ వల్లే మాకు ఈ అవార్డు వచ్చింది. సో చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ. IEEE ఎగ్జిక్యూటివ్ కమిటీ తరఫున మాకు చాలా యూఆర్ సెలబ్రేటింగ్ దిస్ మూమెంట్. అండ్ మాకు ఏ టైంలో ఎలాంటి ఐడియా వచ్చినా మేము మా ప్రిన్సిపల్ సార్, హెచ్ఓడి సార్ దగ్గర తీసుకెళ్తే వాళ్ళు ఎనీ టైం మాకు హెల్ప్ చేశారు దట్ టు ఇంప్లిమెంట్ దట్. అండ్ ఇప్పుడు మేము ప్రెజెంట్ అన్ని కాలేజెస్తో కంపీట్ చేసి ఈ పొజిషన్లో ఉండి ఈ మూమెంట్ని ఎంజాయ్ చేస్తున్నాము. సో థ్యాంక్ యూ ఫర్ దిస్. నా పేరు సుమన్. మొట్టమొదటిసారిగా నేను హెచ్ఓడి సార్ దగ్గరికి నా ఒక ఓన్ ఐడియాతో ఆర్సీ ప్లేన్ గురించి వెళ్ళాను. ఆ సార్ నాకు ఎంకరేజ్ చేయడం వల్లనే నేను ఆర్సీ ప్లేన్ చేయగలను. నా ప్రాజెక్ట్ అనేది ఆ ఈవెంట్లో పెట్టడం నాకు చాలా సంతోషంగా ఉంది. అది చాలా యూస్ఫుల్ అవ్వడం వల్ల నాకు చాలా హ్యాపీగా ఉంది. ప్రైజ్ తెచ్చినందుకు చాలా సంతోషం. అని